హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. మేము చాలా బాగున్నామండి. ఈరోజు నేను మీకు హౌ టు మేక్ అంబ్రెల్లా, పేపర్ అంబ్రెల్లా డీఐవై ప్రాజెక్ట్ గురించి చూపియబోతున్నాను. గణేష్ చతుర్థి వస్తుంది అంటేనే అసలు మా ఫ్యామిలీలో సంబరాలు మొదలైపోతాయి. ఎవ్రీ ఇయర్ పిల్లలకి అసలు చాలా చాలా ఇష్టమైన పండగనమాట అది. ఎస్పెషల్లీ వాటిలో ఈ అంబ్రెల్లా క్రియేట్ చేయడము, మేక్ చేయడం అనేది మాత్రము చాలా ఎక్సైట్‌మెంట్‌తో, చాలా ఎంతూసియాజంతో వాళ్ళు చేసే పని అనమాట. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేసేసాను. సో, ఎవ్రీ ఇయరు గణేష్ చతుర్థి అనంగానే ఫస్ట్ అసలు అంబ్రెల్లా చేసుకోవాలి అనే ఒక ఎక్సైట్‌మెంట్‌లో ఉంటారనమాట మా పిల్లలు. సో, ఎవ్రీ ఇయర్ రకరకాలుగా తెచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడియాలతో అలా చేస్తుంటాము. ఈసారి మాత్రము ఒక పేపర్ అంబ్రెల్లా పెయింట్ అది వేసి కలర్‌ఫుల్‌గా చేయాలి అన్నట్టుగా డిసైడ్ అయ్యాము మేము. దానికోసంగా కొన్ని చిన్న చితకా సామాన్లు ఇక్కడ పక్కనే డాలర్ జనరల్ స్టోర్ అని దొరుకుతుంది. అంటే ఏదైనా ఒక $1కి అన్నట్టు కొన్ని కుందన్స్ అని, కొన్ని స్టిక్స్ అని ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి దొరుకుతాయి. అలాంటివి తీసుకొచ్చి ఇంట్లో ఉండేటువంటి చార్ట్ పేపర్స్‌తో వాటిలతో కలిపి చేద్దాము అనేసి డిసైడ్ అయ్యామనమాట. సో, దాంట్లో భాగంగా ఇలా చేసుకుంటూ ఉన్నాము. మీకు కూడా తప్పకుండా ఇది యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా అంబ్రెల్లా ఏదన్నా సొంతంగా చేసుకోవాలి అనుకుంటే గనక ఇది చూసి మీరు ఈజీగా చేసుకోగలుగుతారని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీని అండ్ ఆల్సో నా వీడియోస్‌ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి, లైక్ చేసి, కామెంట్ చేసి, ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి. మీ అందరి సపోర్టు నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, ఎంకరేజ్‌మెంట్‌ని ఇస్తుంది. ఇంకా మరిన్ని వ్లాగ్స్, వీడియోస్ అన్నీ చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. యాహ్! అండి. ఇదొచ్చేసి నేను చెప్పాను గదండీ! డాలర్ స్టోర్‌లో బెలూన్స్ కింద పెట్టే స్టిక్స్ అనమాట. అవి $1కి 10 అట్లా దొరుకుతాయి. అలాంటి స్టిక్స్ తెచ్చాను. స్టిక్ హోల్డరు. సో దట్ మనం అంబ్రెల్లా కింద పెట్టుకున్నా గూడా పట్టుకుంటే గనక అంబ్రెల్లా ఇలా నిలుస్తుంది గదా! అందుకని జెప్పి తెచ్చుకున్నాను. సో, పెయింట్ బ్రష్‌లు అవన్నీ కొంచెం ఇట్లా బయటికి తీశాననమాట. మా అమ్మాయి రూమ్‌లోంచి పెయింట్ చేద్దామని నేను, మా అమ్మాయి స్టార్ట్ చేశాము. ఇంకా ఆ పెయింట్ బ్రష్ తీయంగానే విరిగిపోయి ఉండింది. ఫస్ట్ దాన్ని గ్లూ ఏసి అతికించుకొని ఆ తర్వాత స్టార్ట్ చేశాము పెయింట్ ప్రాజెక్ట్. సో, ఇంక ఈ పెయింటింగ్ కలర్స్ అన్నీ గూడా ఒక్కొక్క కలరు ఒక్కొక్కళ్ళం వేయాలి అన్నట్టుగా డిసైడ్ అయ్యి పంచుకొని వేయడం స్టార్ట్ చేశాము. మధ్య మధ్యలో మా బబ్బుగాడు గూడా ఎంట్రీ ఇస్తూ ఎగ్జిట్ అవుతూ ఉన్నాడనమాట. ఆ మెస్‌లో మొత్తానికి ఒక 20 నిమిషాల్లో ఈ పెయింటింగ్ ఇది పూర్తి చేసి కాసేపు ఆరబెట్టాము. ఎప్పుడైతే అంబ్రెల్లా నీట్‌గా డ్రై అయిపోయి పెయింట్‌తో రెడీ అయిపోయిందో ఇంక అప్పుడు స్టార్ట్ అయిందండి మా అసోసిస్‌లైన క్రియేటివిటీ. నాది, మా పిల్లలది. ఏది ఎట్లా పెడితే గనక చూడ్డానికి లుక్ వస్తది అని రకరకాల ఆలోచనలు చేస్తూ, ఒకసారి పెట్టిందే తీస్తూ, తీసిందే పెడుతూ, మొత్తానికి ఎట్టకేలకు అంబ్రెల్లాకి ఒక రూపం అయితే తెచ్చేసాము ఆ గ్లూ గన్ పుణ్యమా అని. ఏమోనండి. నాకైతే మరి టక్కుమని అలా వెళ్ళి అంబ్రెల్లా కొనుక్కొని బజార్‌లో వచ్చేసే కన్నా, ఇట్లా ఫ్యామిలీతో, పిల్లలతో అందరితో కూర్చొని సరదాగా మన సొంతంగా క్రియేట్ చేసుకుంటూ, అట్లా టైమ్ స్పెండ్ చేస్తూ ఒక 1 ఆర్ 2 అవర్స్ ఏదన్నా ఇట్లా డీఐవై ప్రాజెక్ట్స్ చేయడం అనేది చాలా ఇష్టం నాకు. మీలో ఎంతమందికి ఇలా ఫ్యామిలీతో, పిల్లలతో కూర్చొని చేపిచ్చడం ఇష్టమో నాకు కామెంట్ పెట్టండి. మర్చిపోవద్దు తప్పకుండా. అండ్ ఇక్కడ మనకు ఆర్గానిక్ గణేష అంటే మట్టి గణేష, లేకపోతే కలర్‌ఫుల్ గణేష ఇలా రకరకాలుగా ఏం దొరుకుతారు ఇక్కడ ఇండియన్ స్టోర్స్‌లో అనేది నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తానండి. మా వినాయక చవితి వ్లాగ్‌లో తప్పకుండా మీకు. సో, మొత్తానికైతే గనక మన అంబ్రెల్లా రెడీ అయిపోయిందండి. ఫైనల్ ప్రోడక్ట్ ఈస్ రెడీ. చాలా మెస్ తర్వాత ఒక్కసారి ఆ ప్రోడక్ట్ రెడీ అవ్వంగానే పైన చూసుకుంటే గనక మా కళ్ళు చెదిరిపోయాయి. ఇంత మెస్ జరిగిందని మేము గూడా ఊహించలేదు.
మేము మా కుక్క అందరం కలిసి ఇంత మెస్ చేసామన్నమాట. ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకునే పనుంది మాకు. ఓకే. అయితే చూసేసారు కదా! మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తా. బాయ్ అండి.